వైద్య విద్యార్థిని ప్రియాంక మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. A1 సురవరపు దస్వంత్, A2 ఆండ్రూ జోసెఫ్ ఇళ్ల దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు రాజమండ్రి పోలీసులు. మోరంపూడిలోని దస్వంత్ ఇంటికి అతన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత లాలా చెరువులోని జోసెఫ్ ఇంటికి అతన్ని కూడా తీసుకెళ్లారు పోలీసులు. ఘటన జరిగిన ప్రసాదిత్య మాల్ దగ్గర కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించి వాటిని నివేదికలో పొందుపరిచారు రాజమండ్రి పోలీసులు. మరోవైపు ప్రియాంక తల్లిదండ్రులను తాడేపల్లిలోని పార్టీ ఆఫీస్కి తీసుకొచ్చారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో ప్రియాంక పేరెంట్స్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వ పెద్దలు ఈ కేసుని సీరియస్ గా తీసుకుని విచారణ జరిపించాలని కన్నీరు మున్నీరయ్యారు. ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి? సమాజంలో ఇట్లా చంపేస్తూ తిరుగుతుంటే వీళ్ళకి శిక్షలు పడకుంటే సరిగ్గా మరి ఇట్లా ఎన్ని జరుగుతాయండి? మీరు చెప్పండి. అమ్మా ప్రియాంక, ఎక్కడున్నావు తల్లి? నీవు అందరికీ చెప్పమ్మా, ఈ ప్రభుత్వ పెద్దలకి చెప్పమ్మా, ఈ సమాజంలో ఉండే అన్ని తల్లిదండ్రులకు చెప్పమ్మా. ప్రతి డాక్టర్కి, ప్రతి మెడికోకి వాళ్ళు టెస్ట్ చేసే టెస్టులో నీ గుండె చప్పుడు వినిపించు తల్లి. ఈ సమాజంలో ఉన్న అమ్మలకి, అక్కలకి, తల్లులకి, అన్నలకి, నాయనలకి చెప్పమ్మా. చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా, మరణ శిక్ష పడేలాగా, వాళ్ళకు మరణ శిక్ష పడే వరకు నువ్వు మా అందరిలో నిండి నువ్వు చెప్పమ్మా. అందరికీ కాళ్ళు చేతులు మొక్కి వేడుకొని చెప్పు తల్లి. వాళ్ళకు శిక్ష పడే వరకు మా ఎంట ఉండు తల్లి. నువ్వు బతికే ఉన్నావు తల్లి. మా అందరిలో ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే వరకు నువ్వు ఉండాలమ్మా. అందరికి నీ బాధని వెలిపించమ్మా. అందరి పెద్దలకు నువ్వు వినిపించమ్మా నీ బాధని తల్లి. ఈరోజు మా బాధను చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చినాము. మేమందరూ ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళందరూ కూడా వచ్చి మా కొరకు ఎవరైతే న్యాయం చేయడానికి ముందుకు వస్తారో అందరికీ వేడుకుంటున్నాం మేము. మమ్మల్ని దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి. మాకు న్యాయం అంటే వాళ్ళకు మరణ శిక్ష పడాల్సిందే.